రావు చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పాఠశాల విద్యాశాఖ అధికారుల తీరుకు నిరసనగా బీఈడీ అభ్యర్థులు ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ రోజుతో హైకోర్టు మోడల్ స్కూల్ డిఎస్సికి సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళు అప్లై చేసుకోవడానికి వాళ్ళకి కూడా 27 వరకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశించినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి ఖాతరు చేయకుండా ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో ఈ రోజుతో గడువు ముగుస్తుండటంతో బీఈడీ అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా అభ్యర్థులకు ఎలాంటి స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా అందలేదు. ముఖ్యంగా మోడల్ స్కూల్ డిఎస్సికి సంబంధించి మొదట్లో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మాత్రమే అర్హులని చెప్పి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలని కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడంతో మీడియంతో సంబంధం లేకుండా అందరి అభ్యర్థులకు కూడా అర్హులైన అభ్యర్థులందరికీ కూడా అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మొన్న 21వ తేదీన హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా 6 రోజుల నుంచి కూడా విద్యాశాఖ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ రోజు బీఈడీ అభ్యర్థులను రోడ్డును పడేయడానికి కారణమయ్యారు. ముఖ్యంగా ఈ రోజు గడువు ముగుస్తున్నప్పటికీ కూడా అభ్యర్థులు అసలు దరఖాస్తు చేసుకోవాలో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చి అభ్యర్థులు ఆందోళన చేస్తుండడంతో ఇక్కడ వచ్చినటువంటి అభ్యర్థుల నుంచి మాత్రం దరఖాస్తులు మీరు ఇక్కడికి వచ్చారు కనుక దరఖాస్తు చేసుకోండి అని చెప్పి అవకాశం ఇస్తున్నారు కనుక, కానీ ఎలాంటి అధికారిక ప్రకటన కానీ విద్యాశాఖ అధికారుల నుంచి వెలువడడం లేదు. సో ఇప్పటికి కూడా 6 లక్షల మంది నిరుద్యోగ బీఈడీ అభ్యర్థులు ఎంతో ఆస్తి ఎదురు చూస్తున్నప్పటికీ కూడా అటు పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఆందోళన చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఎందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ డిమాండ్లు ఏంటన్నది అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీరు అసలు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా పాఠశాల అధికారులు విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మరి ఈ రోజు మీరు ఆందోళన చేస్తున్నారు, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది? అధికారుల నుంచి బాధ్యత రహితమైనటువంటి సమాధానాలు వస్తున్నాయండి. ఎవరు కూడా ఎలాంటి దీని మీద స్పష్టమైనటువంటి వైఖరితో లేరు. ఎవరు కూడా వాళ్ళకి నచ్చినటువంటి సమాధానం, తోచిన సమాధానం చెప్తున్నారు. సమాధానం చెప్పాల్సినటువంటి అధికారి ఇక్కడ ఆఫీస్లోనే లేరు, శివశంకర్ గారు ఆఫీస్లోనే లేరు. మేము ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇక్కడ ఏమాత్రం దీనికి స్పందన లేదు. పెద్ద ఎత్తున అంటే ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి అభ్యర్థులను అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధమైంది. పెద్ద ఎత్తున బలగాలు దిగి ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి అభ్యర్థులను బలవంతంగా కూడా పోలీసు వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు. మొత్తాన్ని చూసినట్లయితే ఇప్పటికైనా కోర్టు ఆదేశాల ప్రకారం, హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా అవకాశం, దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున అభ్యర్థులు ఇంకా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. షాహీన్. హైదరాబాద్ పోలీసులు ఓ డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. భారీగా బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, డ్రగ్స్ ముఠాను ఎప్పుడు పట్టుకున్నారు, అంతేకాకుండా ఎంతమంది